ప్రకటన గ్రంథ వివరము ప్రవేశ వాక్యములు. ప్రకటన గ్రంథము చదువక ముందు దానియేలు గ్రంథమును యోధా పత్రికను చదవవలెను. ప్రకటన గ్రంథము రాబోవు కాల సంగతులు గల పుస్తకము మరియు తేలికగా అర్థము కాని పుస్తకము గనుకను అర్థము సరిగా చెప్పని ఎడల తెగుళ్ళు వచ్చునేమో అనే ఈ 3 కారణములు తోచిన వారై అనేకులు ఈ గ్రంథమును చదువుటకు నేర్చుకొనుటకు వెనుకదీసిరి. విశ్వాసి స్వయముగా అర్థము చేసుకొని వ్రాసిన ఎడల దోషం ఉండవచ్చును, కానీ ప్రభువు బయలుపరచగా వ్రాసిన ఎడల ఏ దోషమును ఉండదు. సువార్తలలో ప్రభువు యొక్క భూలోక చరిత్ర ఉన్నది. అయితే ప్రకటన గ్రంథములో ఆయన పరలోకమునకు వెళ్ళి ఈ లోకములో నడిపిన చరిత్ర ఉన్నది. ఈ కడవరి చరిత్ర బోధింపబడక తొలి చరిత్ర మాత్రము బోధించిన ఎడల అది అసంపూర్ణ సువార్త అగును. ప్రకటన గ్రంథము అనగా ప్రకటింపవలసినదే గాని దాచవలసినది కాదు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము ప్రకారము ముద్రించు కాలము అయిపోయినది గనుక ఇప్పుడు ఈ గ్రంథము ప్రకటింపబడవలెను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము 11వ వచనములో ఈ విషయమును మనము గ్రహించగలము. ఈ ప్రకటన గ్రంథ కాలములో మహామహిమ కాంతితో ప్రకాశించుచున్న క్రీస్తు ప్రభువునకు మీ హృదయములలో సింహాసనము వేయుటకు స్థానము ఇవ్వవలెను. క్రీస్తు ప్రభువు పాత నిబంధన కాలములో మరుగుగా కనిపించెను, మాట్లాడెను. అయితే సువార్తల కాలములో తన్ను తాను బాహాటముగా కనపరచుకొనెను. పత్రికలలో క్రీస్తు ప్రభువు సిద్ధాంత కారకుడుగా బోధింపబడెను. ఆదికాండ కాలములో మహిమ స్థితిని కోల్పోయిన మానవునికి తిరిగి దేవునితో సహవాసం ఏర్పరచుట ప్రకటన గ్రంథములో పొందుపరచబడినది. ప్రకటన గ్రంథములో సాతానుని అంతము వివరించబడి ఉండుట వలన తన నాశనమును గూర్చి తెలుసుకొనుటకు వాడు ఇష్టపడక ఈ గ్రంథమును చదువనీయడు. శ్రమలలో స్తుతించు వారికి నరలోకములో ఆదరణైను పరలోకములో మహిమయు కలుగును అనియు బాధపెట్టు సైతానును వాడి అనుచరులను తోదకు నిత్య నరకాగ్ని పాలగుదురనియు ప్రకటన గ్రంథములో ఉన్నందున మనకు ప్రకటన గ్రంథము ఆదరణ పుస్తకమాయెను. యెరూషలేము నాశనమైన తరువాత యోహాను పత్మాసు ద్వీపములో చెరలో ఉండి క్రీస్తు శకము సుమారు 96వ సంవత్సరమున ఈ గ్రంథమును వ్రాసెను.
సాతానుచే ఖైదులో వేయబడిన యోహాను చేతనే దేవుడు ఈ గ్రంథమును వ్రాయించెను. పరలోకములోను భూలోకములోను పాతాళ లోకములోను జరుగుచున్న సంగతులు ఏకకాలమందే పుస్తకములో వ్రాయవలెనంటే ముందు ఏదైనా ఒకటి అనగా ఒక లోకములోని సంగతులు వ్రాయవలెను కదా. అయితే యోహాను తాను దర్శనములో చూచినవి తన జ్ఞాపకమును బట్టి వ్రాయుట వలన క్రమము సరిగా లేక ముందు సంగతులు వెనుక, వెనుక సంగతులు ముందు తన గ్రంథములో వ్రాసినట్లు గమనించగలము. గ్రంథములలో అన్నిటిలోకెల్లా గొప్ప గ్రంథము బైబిలు. బైబిలులోని గ్రంథములన్నిటిలోకెల్లా గొప్ప గ్రంథము ప్రకటన గ్రంథము. ఆది కాండములో భూమి సృష్టి, ప్రకటన గ్రంథములో సృష్టి గతించిపోవును. ఆది కాండములో జ్యోతులు, ప్రకటన గ్రంథములో జ్యోతుల అవసరము లేదు. ఆది కాండములో దేవుని ముఖాముఖిగా చూచుట, ప్రకటన గ్రంథములో ఆత్మవశము కాకుండా చూచుట. ఆది కాండములో ఏదెను తోట ఇద్దరికే, ప్రకటన గ్రంథములో ఒకే పట్టణము అందరికీ అనగా నూతన యెరూషలేము. ఆది కాండములో నరుల పెండ్లి, ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల పెండ్లి. ఆది కాండములో సాతాను మారు రూపముతో కనబడుట, ప్రకటన గ్రంథములో సాతాను యొక్క నాశనము. ఆది కాండములో దుఃఖము, ప్రకటన గ్రంథములో దుఃఖ నివారణ. ఆది కాండములో పాప శాపములు, ప్రకటన గ్రంథములో పాప శాపముల నివారణ. ఆది కాండములో నరుడు తోలివేయబడుట, ప్రకటన గ్రంథములో నరుడు చేర్చుకొనబడుట. బైబిలు పండితులు 66 పుస్తకములు గల బైబిలు గ్రంథమును ఒక గొప్ప లోగిలితో పోల్చిరి. లోగిలి అనగా దేవనగరము యొక్క అంతర్భాగము. గనుక ఈ బైబిలు గ్రంథం ఒక వాక్య మందిరము. ఇందులోని 66 పుస్తకములు 66 గదులు. ఇది వారి అలంకార రచనాకృతి యొక్క అభిప్రాయము. ఈ లోగిలి అన్నది 3 భాగములు గల శృంగార భవనము. అందు ప్రకటన గ్రంథము ఒకటి పాత నిబంధన. దీనిలో 4000 సంవత్సరముల చరిత్ర ఉన్నది.
ఇందులో ప్రభువు రానయ్యున్నారని ఉన్నది. రెండవది క్రొత్త నిబంధన. దీనిలో 100 సంవత్సరముల సంగతి కలదు. ఇందులో ప్రభువు వచ్చి ఉన్నారు, ప్రభువు వెళ్ళి ఉన్నారు, ప్రభువు తిరిగి వస్తారని ఉన్నది. క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకమైన యోధా పత్రిక ప్రకటన గ్రంథమునకు ద్వారమై ఉన్నది.